జగమే మాయా బ్రతుకే వేదాలలో సార ఇంటేమంటూ నమస్తే ఫీల్ అవుతుంది. శివరాత్రి రోజే ఫుల్ అయినట్టున్నాడు. దీనం లేదు, వారం లేదు. ఏమ్రా పండిత పుత్ర, మంచి కుటుంబంలో పుట్టిన పండిత పుత్ర పరమ సుంటైపోతువేమ్రా. ఏమ్రా నీకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా బిట, ఒక్కో రోజన్నా నువ్వు తాగని దినమని ఉన్నదవరా. నీకు దినము లేదు, వారము లేదు. పండితరావు కుటుంబంలో పుట్టి ఏందిరా బిట నానా ఇది? నీ అలవాట్లు చూసి, నీ వ్యసనాలు చూసి బంగారసుంటి పిల్ల లగ్గమైన 8 రోజులకి పెళ్ళం కూడా తెంకపోయిందిరా. కొద్దిగానే తెలివి తెచ్చుకోరా ఇప్పటికన్నా. ఇది ఏందిరా నీ వ్యసనము? రోజు ఇదేనా అనేది? ఏమ్రా వారి ఏదైనా పెళ్ళము ఒక్క వ్యసనం ఉంటే తట్టుకుంటది. తాగుడు పోయి వచ్చినట్టు నువ్వు ఇంకేమున్నది? పోయాయి ఇది ఇటు వ్యసన గల్లికి పోయేస్తవి, మళ్ళా పత్తలు వేడదని పోతుంది. ఏ పిల్లం తట్టుకుంటుందిరా నీకు చూసి? మంచిగా రా నీ బతుకు చెడ. నువ్వు ఉన్నా ఒకటే, సచ్చిన ఒకటే. అయ్యే వాళ్ళ పేరు ముంచటోడురా. నీ ఎవరి దేశంలో రాయబడ ఇంకా పేరు మీద ఒకటి నమస్తే పటేలా నాటి నువ్వు ఎంత చెప్పిన దానికి చెప్పిన బదులు చూడు రయ్య, శివరాత్రి రోజే గుద్ద బలగా తాగేసిండు మనిష. పండితుడికి నేను ఇప్పుడే అన్నా, ఓరే నీ బతుకులో రాయబడిపోయినది. ఓరే అన్నట్టు అయిపోయారా ఓరు మీకే. ఒరే తాగుపోతున్నా కొడక, ఏం పెళ్ళికి పోతున్నాం అనుకుంటున్నావా? ఏం దావత్ పోతున్నాం అనుకుంటున్నావా? నడు నడు, పదరా పద, తొందర పద. రే ఊడ్రా, బర్రె లెక్క రొట్టె పట్టుకొని ఊరికే కూసుకపోతున్నావు. ఏం కావాలా నీకు? నేనేమో బట్టునిరా, పద పద. ఏం వాగుతున్నావు వెదవనా కొడక? రే ఊడ్రా, నువ్వు చేపట్టుకుంటున్నావు బర్రె లెక్క కరగరా. ఏం కావాలి నీకు? రే నువ్వు చచ్చిపోయినవరా, ఏమలో ఒక నడు. రే మంది ఎక్కైందా? ఇంకో 90 తాగితే తాగు, లేకపోతే ఆఫ్ తాగిపిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నేను చచ్చిపోయిందిరా. ఏమ్రా లంచం తీసుకోదానికి మేమేమన్నా మానవులు అనుకున్నావురా? ఏమా బటులం, మేం నిజాయితీ పరులం. గుప్తా స్వామి, ఈ మానవ లోకంలో పుట్టుక చావులు ఏ విధంగా ఉన్నాయి? పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అంత జనన మరణాలు అంత బరాబర్ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో మన బట్టల పని కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ పొద్దు మానవులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? 3 కోట్ల తాగితే 6 యాక్సిడెంట్లు, 6 యాక్సిడెంట్లు అయితే 12 మంది మృత్యు. కనుక మనకు దోకలేదు, మన బట్టలకు పని తగ్గిపోయింది. ఎవరి కొరకు ఒక్కరు పుణ్యాత్ముని కొరకు మాత్రం మన వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు మన బట్టల పైన పోయింది పోయిన పని ఇంకా వాళ్ళు రాలేదు. వస్తున్నారు దాంట్లో ఉండదు చూద్దాం. వస్తున్నట్టున్నారు, వాచ్ చేసారు. ఇంకేమున్నది? రాను రాను. యమధర్మరాజా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుప్తా స్వామి, ఈ నరుడేనా? మన బట్టోడు వెళ్ళిండు తీసుకురానికి. ఈ పాపికేనా? స్వామి, ఈ మరణించిన తర్వాత కూడా ఇంకా ఊగుకుంటూనే వస్తాడు. గుప్తా, ఈ పాపి యొక్క పూర్తి చిట్టాను విప్పు. ఎన్ని పుణ్యాలు చేసిండు, ఎన్ని పాపాలు చేసిండు, అసలు ఈయన జీవిత చరిత్ర ఏంది పూర్తిగా నెట్ లో సెర్చ్ చేసి చూడు. ఇప్పుడు స్వామి దాంట్లో ఏమున్నది? గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం అన్నది చూడు. అప్డేట్
యమధర్మరాజా ఈడు పండిత పుత్రుడు, వీడు తండ్రి మహా గొప్ప పండితుడే. అవునా? ఆ పండితుడు కొడుకుడు, కానీ పరమ మూర్ఖుడు. దీనికి లేనటువంటి వ్యసనాలు లేవు, అన్ని దుర్వ్యసనాలే. మద్యపానము, జూదము, వ్యభిచారము, ఒక్క వ్యసనం అనేది స్వామి. సర్వగుణ సంపన్నుడు. అయితే వీడి జీవితంలో ఎప్పుడు కూడా మంచి పని చేయలేదు. కానీ మొన్న ఒక శివరాత్రి రోజు మాత్రం వీడి చేతి ద్వారా శివలింగం మీద పువ్వు పడింది. పూజ అంటే శివలింగం పైన ఇంత హారం పడ్డది చుట్టూ. అది మాత్రం ఒక పుణ్యం ఉంది స్వామి. ఇక దీన్ని బట్టి ఈ మూర్ఖుడికి, ఈ పాపికి ఏ శిక్ష విధిస్తో నువ్వు చూడాలి. అట్లయితే ఎంతో మంది మూర్ఖులు మస్తు పాపాలు చేస్తారు. అన్ని చేసి కూడా ఈయన ఆ శివలింగం పైన ఆ పూలు వేసిండే అంటే ఆ ఒక్కో రోజు దీక్షపరుడై ఉండి, అంత ఉపవాస దీక్ష ఉండి, అదే మరి ఆ దీక్షపరుడై ఉండి ఆ భగవంతుడికి కృపకు పాత్రుడైందంటే గుప్తా స్వామి అంత పుణ్యాత్ముడు. అవును. ఆ శివలింగం యొక్క శివుడి యొక్క కృపను ఒక్క పొద్దున పొద్దున్న ఉపాసమే. అవును కదా? ద్రవపదార్థం సేవించాడు. ఇంత మంచి పుణ్యాత్ముడికి మంచి స్వర్గలోక పంపించి ఆ యొక్క ఇంద్ర పదవిని ఇచ్చి ఆ సింహాసనం పైన కూర్చోబెట్టాలి. అదే స్వామి, అది ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టాలి. ఇంద్ర పదవి ఇచ్చి ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టాలి. అంతటికే ఇంతనా? భటుడా, ఆ ఇంద్రలోకం వెళ్ళి ఆ దేవేంద్రుడికి నా మాటగా చెప్పు, ఈ పుణ్యాత్ముడికి 10 నిమిషాల పాటు మీ ఇంద్ర పదవిని ఇవ్వమన్నారు మా యమధర్మరాజు అని చెప్పేసి నా మాటగా చెప్పి 10 నిమిషాలు కూర్చోబెట్టి తర్వాత తీసుకోరండి. అదే విధంగా వెళ్ళు. ఇంద్ర పదవి అంటే దేవేంద్రుని సింహాసనం. ఎంత అదృష్టవంతుడు నేను. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చూశారు కదా ఫ్రెండ్స్, ఏదో తాగి తట్ట తాగి ఆ నా చేతుకున్న పూలదండ పోయి ఆ లింగం మీద పడితే ఇంత పుణ్యం వచ్చింది నాకు. అదే ఈ మహాశివరాత్రి రోజు ఒక్కరోజు నిష్టగా ఉండి శివరాత్రి జాగరణ చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో. అంతటి తాగుబోతుకే ఇంత అదృష్టం కలిగితే మనం నిష్టగా ఉండి ఆ శివయ్యకు ధ్యానిస్తే మనకెంత మోక్షం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి.